if you are a beginner. So many people lost their codes due to they don't know about these tools. Hello everyone. So today we discuss about the most important tool in developers life, that is Git and GitHub. So now discuss about the Git. Git is a version control system. It used to trace changes in your code. It is nothing but a time machine. Like Git ఏం చేస్తుందంటే, సో నేను చెప్పా కదా, ఇట్ ట్రాక్స్ ఎవ్రీ చేంజ్ ఇన్ యువర్ కోడ్. సో ఇక్కడ మీకు కనపడుతున్న కోడ్ నేను ఆల్రెడీ గిట్ హబ్లో పుష్ చేసా. సో ఇది నా ప్రాజెక్ట్ వర్షన్ 1 అనుకోండి. అంటే నేను ఆల్రెడీ నా ప్రాజెక్ట్ వర్షన్ 1ని గిట్ హబ్లో డిప్లాయ్ చేశా. సో ఇఫ్ నేను ఈ కోడ్లో ఏం చేంజ్ చేసినా అది డిటెక్ట్ చేస్తున్నాను కదా. సో ఒకసారి చూడండి. సో నేను ఇఫ్ ఇన్ కేస్ నేను దీన్ని రిమూవ్ చేస్తున్నా. సో చూసారా, ఇక్కడ బ్లూ కలర్ మీకు అయితే మార్క్ కనపడుతుంది కదా. సో నేనేం చేసా, ఇక్కడ రిమూవ్ చేసా. అంటే ఓల్డ్ వర్షన్లోంచి ఒక పార్ట్ నేను తీసేసా. సో అదేంది డిటెక్ట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ పార్ట్ రిమూవ్ చేశారు, లేదా నేను సేమ్ ఇంకో పార్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఒక పార్ట్ యాడ్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ చూసారా, గ్రీన్ కలర్ లైన్ కనపడింది. అంటే మీరు ఒక న్యూ పార్ట్ అనేది ఈ కోడ్లో యాడ్ చేశారు. లైక్ ఇందాక మీకు బ్లూ కలర్లో కనపడింది కదా, అదేంది రిమూవ్ చేశారు. లైక్ మీరు ఓల్డ్ వర్షన్లో నుంచి ఆ కోడ్ అనేది రిమూవ్ చేస్తే ఎక్కడ రిమూవ్ చేశారో అక్కడ మీకు బ్లూ కలర్లో కనపడుతుంది. లేదా ఓల్డ్ వర్షన్ నుంచి మీరు న్యూ వర్షన్కి ఒక ఫీచర్ యాడ్ చేద్దాం అనుకున్నారు. సో దానికోసం కోడ్ రాస్తారు కదా. సో మీరు ఎక్కడైతే రాస్తారో అంతవరకు మీకు గ్రీన్ కలర్ లైన్ అనేది కనపడుతుంది చూడండి. అంటే మీరు ఈ లైన్ యాడ్ చేశారు అనేసి. సో నేను గిట్ కమిట్ చేసి ఈ న్యూ వర్షన్ని గిట్ హబ్లో అప్లోడ్ చేస్తే నాకు నెక్స్ట్ టైం నుంచి ఇలా పడదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది కూడా గిట్ హబ్లో డిప్లాయ్ చేశాను కాబట్టి. సేమ్ ఇలానే మీరు ఏ కోడ్ చేసినా సో మీరు దాని చేంజెస్ అనేవి కనపడతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, సో ఈ వర్షన్ మీరు కొత్త కోడ్ రాశారు, లైక్ న్యూ ఫీచర్ యాడ్ చేశారు, అది బాగలేదు, వెబ్సైట్ క్రాష్ అయింది, మీకు ఓల్డ్ వర్షన్కి వెళ్ళాలన్నా సో మళ్ళీ మీరు వర్షన్ 1కి చేంజ్ అవ్వచ్చు. సేమ్ అలానే ఐటీ కంపెనీస్లో కూడా సో ఒక ప్రాజెక్ట్ని మల్టిపుల్ టీమ్స్ హ్యాండ్ అవుట్ చేస్తాయి. సేమ్ అలానే సో వాళ్ళందరూ వర్క్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తాయి, నార్మల్గా వస్తాయి. సో అందుకని అక్కడ గిట్ వాడతారు. సో అవన్నీ చెక్ చేసుకొని గిట్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ గిట్ హబ్ గురించి అయితే చూద్దాం. వాట్ ఈస్ గిట్ హబ్? సో గిట్ హబ్ ఈజ్ ఎన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వేర్ వీ స్టోర్ అవర్ గిట్ ప్రాజెక్ట్స్ ఆన్లైన్. సో మీకు ఇంకా సింపుల్ వేలో చెప్పాలైతే, సో మన మొబైల్లో ఎలా అయితే గూగుల్ డ్రైవ్ ఫొటోస్ ఉన్నాయి, సో మన ఫొటోస్ వీడియోస్ గూగుల్ డ్రైవ్లో ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో సేమ్ ఈ గిట్ హబ్లో కూడా ప్రాజెక్ట్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ నేను స్టోర్ చేసుకున్న నా ప్రాజెక్ట్స్. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే గిట్ అనేది మీ పర్సనల్ నోట్బుక్ అనుకోండి. సో మీ సిస్టంలోనే ఉంటుంది. బట్ గిట్ హబ్ అనేది అది ఒక ఆన్లైన్ స్టోరేజ్. సో మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు మీ నోట్బుక్స్ అనేవి. సేమ్ ఇలా. సో గిట్ హబ్ దేనికి యూజ్ చేస్తామంటే, సో చెప్పే కదా, మీ కోడ్ని స్టోర్ చేసుకోవడానికి వాడతాం. అండ్ హెల్ప్స్ టు కొలాబరేషన్స్ విత్ టీమ్స్. అంటే మీ ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ టీమ్స్, అంటే ఫ్రంట్ ఎండ్ ఒకరు, బ్యాక్ ఎండ్ ఒకరు, యూఐ యూఎక్స్ ఒకరు, సో అలా మల్టిపుల్ టీమ్స్ అనేవి వర్క్ చేయడానికి గిట్ హబ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ ఇది ఒక పోర్ట్ఫోలియో లాంటిది డెవలపర్స్కి. అండ్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్. సో నెక్స్ట్ గిట్కి గిట్ హబ్కి డిఫరెన్స్ ఏంటంటే, గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో దీని గురించి చెప్తా. సో దీన్ని మీరు గిట్ మీ సిస్టంలో వర్క్ అవ్వాలంటే దానికోసం మీరు గిట్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్. అండ్ గిట్ హబ్ అనేది ఒక వెబ్సైట్, జస్ట్ మీ కోడ్ని స్టోర్ చేసుకుంటే ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్. అండ్ నెక్స్ట్ గిట్ అనేది సిస్టంలో రన్ అవుతుంది, గిట్ హబ్ అనేది ఒక ఆన్లైన్లో రన్ అవుతుంది. అండ్ గిట్ ఏం చేస్తుందంటే చెప్పే కదా, ఇట్ ట్రేస్ కోడ్ చేంజెస్. సో మీ కోడ్లో ఏమన్నా చేంజెస్ జరుగుతుందో అది ట్రేస్ చేస్తుంది. అండ్ గిట్ హబ్ అనేది లైక్ స్టోరింగ్ గిట్ రిపాజిటరీస్. సో ఇవన్నీ రిపాజిటరీస్ అనమాట. సో నేను క్రియేట్ చేసుకున్న రిపాజిటరీస్. అండ్ నెక్స్ట్ గిట్ అనేది వర్క్స్, ఇది ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతుంది, కానీ గిట్ హబ్కి మాత్రం మీకు ఇంటర్నెట్ అనేది కావాలి. సో ఇంతే డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్. సో మీకు రియల్ వరల్డ్లో లైక్ ఒక ప్రాజెక్ట్ అనేది అసలు గిట్ హబ్లోకి ఎలా అప్లోడ్ చేయాలి, లైక్ డిప్లాయ్ చేయాలి. సో నార్మల్ మీరు విఎస్ కోడ్లో నుంచి గిట్ హబ్లోకి ఎలా అప్లోడ్ చేయాలనేది సో దీంట్లో అయితే చూద్దాం. సో నౌ సో హౌ టు అప్లోడ్ ప్రాజెక్ట్ టు గిట్ హబ్. సో దానికోసం మీరు ఫస్ట్ ఈ గిట్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత, సో ఇన్స్టాల్ అయిందో చెక్ చేసుకోవడానికి సో మీరు కమాండ్ ప్రాంప్ట్ అయితే వాడండి. సో కమాండ్ ప్రాంప్ట్లో సో గిట్ అసలు ఇన్స్టాల్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చెప్తా. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి
సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వర్షన్, సో చూసారు కదా నేను ఆల్రెడీ గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నా. సో మీకు ఇలా కనపడుతుంది ఇన్స్టాల్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టాల్ అవ్వకపోతే సో గిట్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వస్తుంది. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో గిట్ మాత్రం ఇన్స్టాల్ అయితే మీకు ఇలా కనపడుతుంది. సో గిట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో గిట్ హబ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, సో అక్కడికి వెళ్ళి క్రియేట్ న్యూ రిపాజిటరీ అని ఉంటుంది చూడండి. సో న్యూ రిపాజిటరీ. సో ఫస్ట్ మీ ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇస్తారు, లైక్ నేను ఫస్ట్ రిపాజిటరీ అని ఇస్తున్నా. సో నేను ఫస్ట్ రిపాజిటరీ అని నేమ్ ఇచ్చా. అండ్ నెక్స్ట్ మీరు డిస్క్రిప్షన్ కానీ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, సో పబ్లిక్ అంటే మీ కోడ్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ప్రైవేట్ అంటే సేమ్ మీకు వరకే యాక్సెస్ ఉంటుంది. పబ్లిక్ అంటే మీ కోడ్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రైవేట్లో పెట్టుకుంటున్నా. సో ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ మీరు క్రియేట్ రిపాజిటరీ అని కొట్టేయండి. సో మీకైతే ఆ ప్రాజెక్ట్ నేమ్తో అయితే రిపాజిటరీ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ ఇది మెయిన్ అనమాట. సో ఇక్కడ లింక్ ఉంది కదా, సో ఇది మెయిన్. దీన్ని ఒకసారి కాపీ చేసుకొని పెట్టుకోండి. క్రియేట్ చేసిన ప్రాజెక్టు. సో ఫస్ట్ దీన్ని గిట్ హబ్లోకి పుష్ చేద్దాం. సో సార్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఇది నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. సో మీరు గిట్ హబ్లో పుష్ చేయాలంటే ఇక్కడ టాప్లో టెర్మినల్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్రియేట్ చేసి న్యూ టెర్మినల్ అనుకోండి. సో దీంట్లో టోటల్ 5 స్టెప్స్ ఉంటాయి. సో దాంట్లో మీరు ఇచ్చే ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి గిట్ ఇనిట్, అంటే ఈ ఫైల్కి లైక్ ఇట్ నథింగ్ బట్ ఇనిషియలైజేషన్. సో ఇనిషియల్ చేస్తున్నాం. సో ఫస్ట్ కమాండ్ సక్సెస్ఫుల్, లైక్ ఇక్కడ మీకు బ్లూ కలర్ కనపడితే సక్సెస్ అయినట్టు, లేదా ఎర్రర్ వస్తుంది. సో సెకండ్ కమెంట్ వచ్చేసరికి గిట్ యాడ్, అంటే ఈ ఫైల్ని మనం గిట్ హబ్లోకి యాడ్ చేస్తున్నాం. గిట్ యాడ్ డాట్. సో ఇది సక్సెస్ అయింది. సో థర్డ్ వన్ వచ్చేసరికి గిట్ కామెంట్. గిట్ కామెంట్ యా. సో ఇక్కడ కమెంట్ అంటే సో ఇది ఫస్ట్ వర్షన్ కాబట్టి నేను వర్షన్ 1 అని ఇస్తున్నా. సో ఇఫ్ కేస్ మీరు ఏమైనా న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తే వర్షన్ 2 అని ఇవ్వండి. సో సక్సెస్ఫుల్లీ. సో ఫోర్త్ వర్షన్ వచ్చేసరికి మీరు ఇందాక రిపాజిటరీ లింక్ కాపీ చేసుకోమన్నా కదా, సో ఇక్కడే. ఎందుకంటే ఈ ఫైల్ అనేది పర్టికులర్ ఆ రిపాజిటరీలోకి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. సో మీరు మళ్ళీ ఇందాక లింక్ మళ్ళీ కాపీ చేద్దాం. సో ఇది వచ్చేసరికి రిపాజిటరీ లింక్, అంటే ఆ ఫైల్ అనేది ఈ రిపాజిటరీలోకి వస్తుంది. క్లిక్ చేసాను కదా, ఎంటర్. ఓకే, సో సక్సెస్ఫుల్ అయింది. సో నెక్స్ట్ బ్రాంచ్. గిట్ బ్రాంచ్ అంటే మన కోడ్ అనేది బ్రాంచ్లో ఉంటుంది. లైక్ ఏ బ్రాంచ్, మెయిన్. అంటే ప్రజెంట్ ఈ కోడ్ అనేది బ్రాంచ్ మెయిన్లో అయితే ఉంది. సో సక్సెస్ఫుల్లీ. సో ఫైనల్ కమెంట్ వచ్చేసరికి గిట్ పుష్. సో మన కోడ్ అనేది గిట్ హబ్లోకి పుష్ చేస్తున్నాం. గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. సో మనది మెయిన్ బ్రాంచ్లో ఉందన్న కదా, ఆరిజిన్ మెయిన్. ఆరిజిన్ మెయిన్. సో ఓకే, కొంచెం టైం తీసుకుంది. సో సక్సెస్ఫుల్లీ ఫైల్ అనేది గిట్ హబ్లోకి పుష్ అయింది. సో ఒకసారి చూద్దాం. సో రిఫ్రెష్ చేయండి. సో చూసారు కదా కోడ్ అనేది వచ్చింది. సో ఇదిగోండి, సో మన కోడ్ అయితే గిట్ హబ్లోకి డిప్లాయ్ అయింది. సో దీనికోసం మనం ఏమేమి కమెంట్స్ వాడో చూద్దాం మళ్ళీ. సో ఫస్ట్ కమెంట్ వచ్చేసరికి గిట్ ఇనిట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ కమెంట్ వచ్చేసరికి గిట్ యాడ్, అంటే ఈ ఫైల్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫైల్, లేదా మీకంటే పర్టికులర్ ఫైల్ ఉంటే గిట్ యాడ్. సో ఆ పర్టికులర్ ఫైల్ ఏమైతే ఇక్కడ రాయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గిట్ కమెంట్. సో లైక్ ఇప్పుడు దీనికి నేను ఏదైనా న్యూ ఫీచర్ యాడ్ చేస్తే లైక్ కమెంట్లో ఆ ఫీచర్ నేమ్ ఇవ్వండి. లైక్ దీనికి ఒక స్కానర్ యాడ్ చేసాను అనుకోండి, గిట్ కమెంట్ స్కానర్ అని ఇచ్చుకోండి. లైక్ అది మీ ఇష్టం. సో కమెంట్స్ అయితే మర్చిపోకండి. నెక్స్ట్ గిట్ రిపాజిటరీ ఆరిజిన్, అంటే నథింగ్ బట్ ఏ ఫైల్లోకి వెళ్ళాలి. సో ఇన్ కేస్ నేను ఇక్కడ వేరే రిపాజిటరీ లింక్ కానీ యాడ్ చేస్తే ఆ రిపాజిటరీ అనేది ఈ ఫైల్ అనేది షిఫ్ట్ అవుతుంది.
సో నెక్స్ట్ బ్రాంచ్ సో అనేది ఇక ఏ బ్రాంచ్లో ఉంది అనేసి. నెక్స్ట్ ఫైనల్ కమెంట్ వచ్చేసరికి పుష్. సో ఈ ఎంటైర్ ఫైల్స్ అన్ని గిట్హబ్లోకి పుష్ చేస్తున్నాం. సో వీటితో పాటు నేను ఇంకొన్ని కమాండ్స్ అయితే చెప్తా. సో గిట్ స్టేటస్ అంటే ప్రజెంట్ మీకు ఈ ఫైల్ అనేది ఏ బ్రాంచ్లో ఉంది అని తెలుసుకోవడానికి గిట్ స్టేటస్ అనే కమెంట్ వాడతాం. గిట్ స్టేటస్ చూసారా, ఆన్ మెయిన్ బ్రాంచ్ మెయిన్లో అయితే ఉంది. సో దీనికోసం గిట్ వాడతాం. లేదా మీకు కమెంట్ ఐడీస్, సో మీరు కమెంట్స్ ఏం చేశారో మర్చిపోయారు, సో దానికోసం గిట్ లాగ్ అనేది యూజ్ చేస్తాం. గిట్ లాగ్. సో చూసారు కదా, కమెంట్ మనం ఏమి ఇచ్చాం, ఆ కమెంట్ ఒక ఐడి వస్తుంది ఇక్కడ. లైక్ దీన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్గా చేంజెస్ చేయొచ్చు. సో వర్షన్ 1 ఇచ్చాం. లైక్ మీరు కమెంట్స్ ఏమి ఇచ్చారో మర్చిపోతే గిట్ లాగ్ అనే కమెంట్ వాడండి. సో మ్యాక్సిమం ఇవి సరిపోతుంది. సో మీకు ఇప్పుడు ఏవైతే కమెంట్స్ చెప్పానో ఇట్స్ ఎనఫ్ టు యూ. సో ఫస్ట్ వన్, ఈ 6 స్టెప్స్ మాత్రం మీకు మస్ట్ అండ్ షుడ్. లైక్ మీరు ఏ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయాలన్నా ఈ 6 స్టెప్స్ మాత్రం మర్చిపోమాకండి. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో దీనికి నోట్స్ అయితే అప్లోడ్ చేశా. సో బయోలో లింక్ ఉంటుందో ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వీటితో పాటు ఈ 2 కూడా, లైక్ గిట్ స్టేటస్. లైక్ మీకు ఏ బ్రాంచ్లో ఉందో తెలియకపోతే గిట్ స్టేటస్ వాడండి. లేదా మీకు ఏమి కమెంట్స్ చేశారో తెలియకపోతే గిట్ లాగ్ వాడండి. సో మ్యాక్సిమం ఈ 8 కమెంట్స్ చాలు. లేదు మీకు అడ్వాన్స్డ్ కావాలంటే మీకు కమెంట్స్లో కమెంట్ చేయండి. సో నేను దాని మీద కూడా వీడియో చేస్తా. సో ఒక్కసారి గిట్హబ్లోకి వెళ్దాం. సేమ్ ఇక్కడ ఉంది. సో మీ గిట్హబ్ గురించి అర్థమైంది అనుకుంటున్నారు. సో ఇదైతే నా గిట్హబ్ ప్రొఫైల్ అనమాట. సో ఇది నా ఐడి. సో ఇన్ కేస్ మీరు నేను చేసిన కోడ్ కావాలంటే ఈ ఐడి అనేది సర్చ్ బార్లో సెర్చ్ చేస్తే నా నేమ్ వస్తుంది సేమ్ అక్కడ. సో నేను క్రియేట్ చేసిన రిపాజిటరీస్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి మీరు నా కోడ్ ఏదైతే ఉందో అది మీరు కాపీ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇక్కడ మీకు డాష్ బోర్డ్ కనపడుతుంది కదా ఒకటి. సో మీరు ఎప్పుడైతే మీ ఇంటర్వ్యూస్కి వెళ్తారో సో అక్కడ మీకు ఇది ఫుల్గా లైక్ నాది అంతగా బాగలేదు. సో ఇక్కడ మొత్తం గ్రీన్ కలర్లో ఉండాలి. సో అక్కడ గ్రీన్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, సో మొత్తం ఇక్కడ అంతా స్ప్రెడ్ అయి ఉండాలి. సో మీకు ఎంతలా గ్రీన్ కలర్లో కనపడితే ఇంటర్వ్యూకి అంత ఇంప్రెషన్, అంటే మీరు డైలీ ప్రాజెక్ట్ చేస్తున్నారు, గిట్హబ్లోకి పుష్ చేస్తున్నారని సో వాళ్ళకి తెలుస్తుంది. సో మీరు ఏ చిన్న కోడ్ రాసినా సరే దాన్ని గిట్హబ్లోకి అయితే పుష్ చేయండి. సో ఇక్కడ మీకు ఎంత గ్రీన్ కలర్లో కనపడితే అంత బెనిఫిట్స్ అన్నమాట మీకు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్స్ నుంచే లైక్ మీకు ఏ కోడ్ చెప్పినా సరే దాన్ని గిట్హబ్లోకి పుష్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఆన్లైన్ కంపైలర్స్ వాడడం మానేయండి, విఎస్ కోడ్ అలవాటు చేసుకోండి. రేపు ఫర్దర్గా మీరు ఐటీ కంపెనీస్కి వెళ్ళినా అక్కడైనా విఎస్ కోడే వాడతారు. అండ్ నెక్స్ట్ గిట్హబ్ లాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సేమ్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే టాపిక్ మీద సో అవి అయితే కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు ఈ సెషన్ది కంప్లీట్ నోట్స్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. లైక్ గిట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ కమెంట్స్ ఏంటి. సో ప్రతి ఒక్క నోట్స్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. వచ్చేసరికి లింక్డ్ఇన్ ఎలా వాడాలి, అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రొఫెషనల్గా ఎలా మెయింటైన్ చేయాలనేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.